రేపే మనకు అతిపెద్ద అమావాస్య. అలానే కాకుండా మంగళవారంతో కూడి వస్తుందన్నమాట. ఇది అతీత శక్తివంతమైనదని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకొని చెయ్యండి. ఇలా చేయటం వల్ల మీ దరిద్రం అంతా కూడా పోతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీరు కోటీశ్వరులాగా మారిపోతారు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితాన్ని మీరే మార్చుకోవచ్చు అనమాట. ఎందుకంటేనండి, స్నానం అమావాస్య రోజు ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి ఫలితాలను మనం చూడగలుగుతాము. స్నానం చేయటం వల్ల దరిద్రం పోతుంది. అలానే కాకుండా మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు కూడా ఆ నీటి ద్వారా తొలగిపోతాయి. అలానే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా కొట్టుకొని పోతాయని మనకు పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి మంగళవారంతో కూడి వచ్చే అమావాస్య రోజున ఖచ్చితంగా ఈ విధంగా స్నానం చేయాలని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఏంటంటే స్నాన కార్యక్రమాలు ఆచరించండి. స్నానం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే మంగళవారం అమావాస్య రావటం చాలా విశేషం అన్నమాట. ఎందుకంటే కనుక గుర్తుపెట్టుకోండి, మంగళవారం అమావాస్య వస్తే దానికి ప్రత్యేకించి శక్తులు ఉంటాయన్నమాట. ఆ శక్తులు ఏంటంటేనండి చాలా అద్భుత శక్తులు. వాటి గురించి మనం ఏంటంటే వర్ణించలేము. అంత మంచి శక్తులు అనేవి ఈ మంగళవారం అమావాస్య రోజు వస్తున్నాయి. అందుకే మీరు ఏం చేయాలంటే కనుక కొన్ని విధి విధానాలను కూడా ఆచరించండి. ముఖ్యంగా మనం ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి. అమావాస్య రోజు ఖచ్చితంగా ఇంట్లో వారందరూ కూడా తలస్నానం చేయాలి. పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే మనం మానవులం కదా, తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అలానే కాకుండా కొన్ని పూర్వకర్మ శాపాలు, పాపాలు, ఆడవాళ్ళ శాపనార్థాలు ఇలాంటివి ఏంటంటే కనుక ఉంటూ ఉంటాయి. వాటి వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. ఏం చెయ్యాలో అర్థం కాదు కదండి. కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ విధంగా స్నాన కార్యక్రమాలు చేయటం వల్ల వాటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారనమాట. అద్భుతాలను చూడగలుగుతారు. అమావాస్య రోజు వీలుంటే 2 పూటలు స్నానం చేయండి. కుదరదండి అనుకుంటే ఒక్క పూటనైనా సరే స్నానం చేయండి. ఎందుకంటే ఒక్క పూట స్నానం కూడా ఏంటంటే మీ జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అండి ఇలా స్నాన కార్యక్రమాలు చేయండి. అందుకే మీరు లేచి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఇలా తలస్నానం చేయండి. స్నానం చేసే నీటిలో ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, మనము బకెట్ నీళ్ళని తీసుకుంటాం కదా, తీసేసుకున్న తర్వాత అందులో చిటికెడు పసుపు, ఒక 5-6 వేపాక రెబ్బలు, అలానే కాకుండా ఏంటంటే కనుక ఒట్టివేలు ఉంటుంది కదండి. ఒట్టివేలు గురించి మనందరికీ తెలిసిందే. ఇదేంటంటే కనుక వేర్లు అనమాట. ఇవి చలవ చేస్తాయి. అలానే కాకుండా వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. వేపాకు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. పసుపు మంగళకరమైనది. ఈ 3 కలిపి ఏంటంటే కనుక నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తున్నాం కాబట్టి శరీరం అనేది ఖచ్చితంగా శుద్ధి అయిపోతుంది. మనం ఏది మన పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోవాలి. పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక మన తప్పులు, ఒప్పులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, వాటన్నిటి నుంచి కూడా విముక్తి కలిగించుకోవడానికి ఈ స్నానం అనేది మీకు పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఒట్టివేలు అనేది ఏంటంటే కనుక బయట పూజ స్టోర్స్లో ఎక్కడైనా లభిస్తుంది. ఒకవేళ అది లేకపోయినా మీరు ఏంటంటే కనుక ఉప్పుని అలానే కాకుండా వేపాకుని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. ఇది పర్ఫెక్ట్ స్నానం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. నల్లటి వస్త్రాలను మాత్రం ఎట్టి పరిస్థితి ధరించకూడదు. బ్లూ కలర్లో ఉండే బట్టలు కూడా అమావాస్యకు వ్యతిరేకం కాబట్టి ధరించకూడదని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట. ఇక ఈ విధంగా ఏంటంటే కనుక మీరు స్నానం చేసేసి ఇంట్లో వీలుంటే మంగళవారం కాబట్టి మన కుల దేవతలు, గ్రామ దేవతలు ఉంటారు కదా, వాళ్లకు దీపారాధన చేసుకోండి. లేకపోతే లక్ష్మీదేవికైనా సరే డైరెక్ట్గా మీరు దీపం పెట్టవచ్చు. అలా పెట్టినా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని పురాణాలే చెబుతున్నాయన్నమాట. మన కులదేవతకు, గ్రామ దేవతలకు పెట్టుకున్న మనకు అంతే ఫలితం వస్తుంది. లక్ష్మీదేవికి పెట్టుకున్న అంతే ఫలితం వస్తుంది. సంపాదన కూడా పెరుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇలా దీపారాధన చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి కొన్ని నియమాలను ఆచరించాలి. ఈ రోజు మీరు ఏంటంటే కనుక నాన్ వెజ్ని తినకండి. అలానే కాకుండా జుట్టు కత్తిరించటం, ఇంట్లో స్త్రీలు ఏడవటం, శాపనార్థాలు పెట్టడం, అలానే కాకుండా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని నడవండి. చెడు ఎంతైతే ఉంటుందో మంచి కూడా అంతే ఉంటుంది. అమావాస్య అంటేనే చెడుని తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకునేది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే మనకి ఇబ్బంది అనేది కలగదనమాట. ఇలా ఏంటంటే కనుక మనము ఖచ్చితంగా నియమాలను ఆచరించుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే కనుక గడ్డం గీసుకోవటం, షేవింగ్ చేసుకోవటం, గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం, ఇంట్లో స్త్రీలు ఏడవటం, శాపనార్థాలు పెట్టడం ఇలాంటివి మాత్రం చేయకూడదు. అలాంటివి చేస్తే మాత్రం మనకు దరిద్రం పట్టి పీడించి అదేంటంటే కనుక 7 ఏళ్ల వరకు మన వెంటే ఉంటుంది. 7 ఏళ్ల వరకు మన కష్టాలను ఇస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజున ఏంటంటే కనుక శని జయంతిని కూడా జరుపుకుంటారండి. శనిదేవుడికి ఏంటంటే కనుక ఇలా తైలాభిషేకాలు చేయటం, అలానే కాకుండా శనిదేవుడిని పూజించడం, ఆరాధించడం చేస్తూ ఉంటారనమాట. అలా కూడా శనిదేవుడిని మనం పూజించవచ్చు, ఇలా ఆచరించవచ్చు అనమాట కొన్ని నియమాలను. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు అమావాస్య కదా, చాలా పెద్ద అమావాస్య అండి. ఈ వస్తువులని కనుక మీరు ఇంటికి తెచ్చుకుంటే మాత్రం మీ సుడి తిరిగిపోతుంది. ముందుగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, రాళ్ళ ఉప్పు అనమాట. అదేనండి కల్లుప్పు
ఉప్పు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది. అంటే రాళ్ల ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది. అమావాస్య రోజున ఉప్పు కొంటే మన అదృష్టాన్ని ఆపటం ఇక ఎవ్వరి తరం కాదనమాట. ఎంతటి దురదృష్టవంతులైనా సరే అదృష్టవంతులుగా మారాలంటే ఖచ్చితంగా ఉప్పు కొనాలని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట. రాళ్ల ఉప్పు అంటే కనుక ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు. అంటే కల్లుప్పు, రాళ్ల ఉప్పు, దొడ్డు ఉప్పు, ఇలా ఏంటంటే కనుక రాక్ సాల్ట్ ఇలా పిలుస్తూ ఉంటారు కదా. కాబట్టి మీరు రాళ్ల ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి కొని తెచ్చుకోండి. అంటే మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, కానీ అమావాస్యకు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. తెచ్చేసుకొని పరిహారాలు చేసుకోవచ్చు, లేదంటే కనుక వంటల్లో కూడా వాడుకోవచ్చు. రాళ్ల ఉప్పు ఇచ్చే అంటే పాజిటివ్ ఎనర్జీ ఇంకా ఏది ఇవ్వదండి. ఇది మన ఇంటికి మనం కొని తెచ్చుకుంటే ఎంత దరిద్రుడు కూడా అండి ధనవంతుడు అవ్వటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే ఏంటంటే రాళ్ల ఉప్పు 10 రూపాయలు పెడితే వస్తుంది, తెచ్చుకున్నామా, మనం కాసేపు పూజ గదిలో పెట్టుకున్నామా, ఆ తర్వాత తీసేసి పరిహారంగా వాడుకున్నామా, లేదంటే మనం వంటల్లో ఎలాగో వాడుతూనే ఉంటాం కాబట్టి వాడేసుకుంటే సరిపోతుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా రాళ్ల ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి, మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. ఇంకా ఆ తర్వాత రెండో వస్తువు ఏంటంటే కనుక పంచదార అండి. పంచదార ఏంటంటే నార్మల్గా మనం ఉపయోగిస్తూనే ఉంటాం కాబట్టి పంచదార తెచ్చుకోవటం వల్ల మనకి ఏ నష్టం ఉండదు, లాభమే ఉంటుందన్నమాట. పంచదార తీపి పదార్థం కాబట్టి పంచదార వల్ల ఏంటంటే మనకు మంచి చేకూరుతుందన్నమాట. పంచదార వల్ల అయితే మనము చాలా వరకు కూడా అండి మంచిని చూడగలుగుతామని చెప్పొచ్చు. తీపి పదార్థం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మనం ఇలా పంచదారను తెచ్చేసుకొని ఆ రోజు కాసేపు లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన తర్వాత దాన్ని మనము అంటే టీలల్లో, కాఫీలలో, లేదంటే కనుక నైవేద్యాలలో ఎలాగైనా సరేనండి మీ ఇష్టము. కొంతమంది పంచదార తెచ్చుకోవటం ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో మీరు బెల్లం కూడా తెచ్చుకోవచ్చు. కానీ ఈ అమావాస్యకు మాత్రం ఖచ్చితంగా అండి పంచదార తెచ్చుకుంటే మంచిదని మనకు పూర్వీకులే అంటే చెప్పటం జరిగిందనమాట శాస్త్రాల్లో. అంటే మనకు పురాణ గ్రంథాల్లో ఉందన్నమాట అండి. కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా పంచదారని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకుని వాటితో మీరు అంటే ఇంకా ఏవైనా సరేనండి ఏంటంటే కనుక నైవేద్యాలు చేసుకోండి, లేదంటే కనుక నార్మల్గా మీరు వాడుకోవచ్చు. మనం వాడుకునే ముందు ఏంటంటే కనుక కొంచెం ఒక స్పూన్ అంత పంచదారని తీసేసుకుని అందులో కొద్దిగా అండి ఆ పచ్చకర్పూరం ఉంటుంది కదా, చిటికెడ ఎక్కువగా ఏం కలపకండి. చిటికెడు పంచదారను ఈ యొక్క పంచదార ఉంది కదా, పంచదారలో పచ్చకర్పూరం చిటికెడు కలిపి లక్ష్మీదేవికి సమర్పించి ఆ తర్వాత ఆ పంచదారను మనం స్వీకరిస్తే మనకు మంచి జరుగుతుందన్నమాట. అనుకోకుండా వచ్చే కొన్ని ఇబ్బందుల నుంచి మనం బయటపడటంతో పాటు ఎప్పుడు కూడా మనకు నష్టమే చేకూరుతుంది, లాభం చేకూరదు కదా. అలాంటప్పుడు ఏంటంటే మనకు లాభం చేకూరటానికి ఉపయోగపడే పరిహారం అనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మూడో వస్తువు వచ్చేసి ఏంటంటే యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. అందుకే యాలకులను ఇంటికి తెచ్చుకోవాలి. ప్రతి అమావాస్యకు తెచ్చుకోవాలి. ఈ యొక్క అమావాస్యకే తెచ్చుకోండి, ఇలాగే పెట్టుకోండి అని కాదు. మీరు ప్రతి అమావాస్య కూడా ఏంటంటే కనుక యాలకులను ఇంటికి కొని తెచ్చుకోండి. చిన్న ప్యాకెట్ తెచ్చుకోండి, పెద్దదేం తెచ్చుకోకండి. అలా తెచ్చేసుకునే యాలకులతో ఏంటంటే కనుక పరిహారం కూడా చేసుకోవచ్చండి. యాలకులు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. నెంబర్ 1గా యాలకులను అంటే పోలుస్తూ ఉంటారండి. ఎందుకంటే వీటికి ఉండే శక్తి అంతా ఇంత కాదనమాట. అర్జెంటుగా డబ్బులు కావాలంటే యాలకులతో పరిహారం చేసుకుంటే అర్జెంటుగా ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడే మనకు డబ్బుని ప్రసాదిస్తాడు. అలానే కాకుండా ఎప్పుడైనా సరే రూపాయి కూడా పుట్టక మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అప్పుగా కావచ్చు, లేదంటే కనుక అడిగిన వాళ్ళు డబ్బు ఇవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అప్పుడు యాలకులతో పరిహారం చేసుకున్న ఆ డబ్బు మన చేతికి అందుతుందన్నమాట. యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి యాలకులతో ఏది చేసుకున్నా కానీ మన సుడి తిరిగిపోయినట్టే అనమాట. ఇక మనకు అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. అందుకే మీరు ప్రతి అమావాస్యకి ఒక్క అమావాస్యకి అని కాదు, ప్రతి అమావాస్యకు తప్పనిసరిగా యాలకులు తెచ్చుకోండి. యాలకులు తెచ్చేసుకుని ఏంటంటే కనుక 5 యాలకులు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దీపధూప నైవేద్యాలతో పూజించుకున్న తర్వాత యాలకులను తీసేసి మీరు బీరువాలో దాచుకోవచ్చు, లేదంటే కనుక మీరు వ్యాపారం చేసే దగ్గర గల్లా పెట్టెలు ఉంటాయి కదా అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అలా కుదరకపోతే ఏంటంటే కనుక మీరండి నార్మల్గా పర్సెస్లో, జేబులో ఎక్కడైనా సరేనండి మీ పర్సనల్గా మీరు ఎక్కడ పెట్టుకున్నా ఏం కాదు. 5 పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదు, 2 పెట్టేసుకుంటే సరిపోతుంది. బీరువాలో అయితే 5 పెట్టండి, లాకర్లో అయితే 5 పెట్టేసుకోండి. ఇంకా డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి ప్రయత్నించేసుకోండి. యాలకులే కదా అనుకొని ఏంటంటే కనుక తక్కువ అంచనా వేసుకోకండి. యాలకుల వల్ల అయితే మంచి చేకూరుతుందన్నమాట. మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. యాలకులు ఏంటంటే కనుకనండి ముఖ్యంగా ఎవరైనా మీకు డబ్బు ఇచ్చేది ఉందనుకోండి, ఇవ్వట్లేదు, ఎగ్గొడుతున్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక 5 యాలకులు తెచ్చేసుకున్న తర్వాత ముందుగా వారి పేరు చెప్పి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని మీరు నిష్టగా అండి కాసేపు అంటే కూర్చున్న తర్వాత ఇంకొకసారి వారి పేరు చెప్పుకొని 5 యాలకులు తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక వీటిని తీసుకెళ్లి పారే నీళ్ళుంటే అందులో ఏంటంటే మీరు ఈ యాలకులను పడేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక వారు డబ్బు ఇస్తామన్నప్పుడల్లా కూడా ఏంటంటే ఇస్తామంటారు, ఇవ్వరు, ఎగ్గొడుతూ ఉంటారు కదా. అలా ఎగ్గొట్టకుండా డైరెక్ట్గా మీ యొక్క డబ్బు మీకు తెచ్చి ఇవ్వడానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు చక్కగా పనిచేస్తుంది. వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుందని మనం చెప్పలేం, కానీ కొంచెం సమయం పడుతుంది, కానీ ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ధనియాలండి. ధనియాలు ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అమావాస్య రోజున ధనియాలు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ధనియాలు
చాలా పవిత్రతను కలిగి ఉంటాయన్నమాట. చూడటానికి ఇవి బంగారు రంగులో ఉంటాయి కాబట్టి ఇవి బంగారంతో సమానం అని చెబుతూ ఉంటారు చాలా మంది కూడా అండి. కొంతమంది జ్యోతిష్యులు కూడా ఏంటంటే కనుక ఇలా మనకు పండితులు కావచ్చు, అంటే జ్యోతిషులు కావచ్చు, అలానే కాకుండా కొన్ని శాస్త్రాల్లో ఈ యొక్క ధనియాల ప్రస్తావన ఉందన్నమాట అండి. ధనియాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి అనమాట. ఈరోజు మనం ధనియాలనండి మనకు తోచినన్ని ఇన్ని తెచ్చుకోండి అన్ని తెచ్చుకోండి అని ఏం కాదు, మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎన్ని తెచ్చుకున్నా ఏం కాదనమాట. తెచ్చేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక మీరండి ఒక టీ స్పూన్ అన్ని ధనియాలను తీసుకోండి, ఎడమ చేతిలో పట్టుకోండి. అప్పు ఉంది కదా, అప్పు తీరాలి కదా, అప్పు నుంచి బయటపడాలనుకునేవారు ఈ పరిహారం చేయొచ్చు అనమాట. అప్పు నుంచి బయటపడగలుగుతారు. అనేక రకాల కష్టాలు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఏంటంటే కనుక ఈ ధనియాలు ఏంటంటే ఉపయోగపడతాయి అనమాట. ఒక స్పూన్ అన్ని ధనియాలు ఎడమ చేతిలో తీసేసుకొని, అప్పు ఉంది కదా, అప్పు అంటే తీరాలి, అప్పుల కూబిలో నుంచి మేము బయటపడాలి, అప్పు అనేది మాకు ఉండకూడదు, అప్పు ఏదో ఒక రూపంలో తీరిపోవాలి అనేసి గట్టిగా సంకల్పం చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పేసుకున్న తర్వాత ఎడమ చేతిలో పట్టుకోండి. పట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక వీటినండి మీ తల చుట్టూదా 3 సార్లు తిప్పేసుకొని ఆ యొక్క ధనియాలను ఏంటంటే కనుక విసిరేయండి. అంటే ఎక్కడ పడితే అక్కడ విసిరేయండి, ఇలాగే విసిరేయండి, అలాగే విసిరేయండి అని ఏం కాదు, ఎక్కడ విసిరేసినా ఏం కాదనమాట. అప్పుల కూబిలో నుంచి బయటపడతారు, అప్పులు తీరిపోతాయి. అద్భుతంగా ఏంటంటే కనుక ఈరోజు మీకు యోగించి మీ యొక్క సుడిని తిప్పటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించుకోండి. మిగతా ధనియాలను మీరు వంటల్లో వాడుకోవచ్చు అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రండి కర్పూరం అండి, పచ్చ కర్పూరం. ఈ కర్పూరాన్ని కూడా మనం ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదనమాట. ఒకవేళ మీ ఇంట్లో లేదు, ఇప్పటి వరకు కూడా మేము తెచ్చుకోలేదు, మాకు అంటే కర్పూరం తెచ్చుకోవాలని ఉంది కానీ సమయం రాలేదండి, తెచ్చుకోవాలనుకుంటున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కర్పూరం తెచ్చుకోండి. పచ్చ కర్పూరం తెచ్చుకుంటే చాలా మంచిదనమాట. అమావాస్య రోజున ఏంటంటే కనుక పచ్చ కర్పూరం ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు కాబట్టి పచ్చ కర్పూరం ఇంటికి తెచ్చేసుకొని ఆ కర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చినా సరే ఆ తల్లి మీ ఇంట్లోనే ఉండిపోతుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి. ఇలా ఈ వస్తువులండి మీకు నచ్చిన వస్తువుని తెచ్చుకోండి, ఇదే తెచ్చుకోండి అదే తెచ్చుకోండి ఇలాగే చేసుకోండి అని కాదు, మీకు ఏది నచ్చుతుందో ఆ వస్తువుని తెచ్చేసుకుంటే సరిపోతుందన్నమాట. మంచి ఫలితాన్ని అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి నచ్చిన 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చేసుకొని ఏంటంటే కనుక వాటికి తగ్గట్టుగా పరిహారం చేసేసుకుని ఫలితం పొందండి. దురదృష్టం తొలగించుకొని అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోండి. అలానే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మీరు పొందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటండి, ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి. ఇప్పుడు చెప్పి ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోయినట్టే, మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. దిష్టి దరిద్రం దోషం అంతా కూడా పోయి మీకు అద్భుతం జరుగుతుందన్నమాట. అందుకే ఒక ప్లేట్ని తీసుకోండి, చిన్న ప్లేట్ని తీసేసుకొని అందులో 1 స్పూన్ అన్ని ఆవాలు, 1 స్పూన్ అంత రాళ్ళ ఉప్పు, చిటికెడంత కుంకుమ, పసుపు, ఆ తర్వాత ఒక నిమ్మకాయకు కుంకుమతో బొట్టు పెట్టండి. ఇలా అంతా కూడా ఏంటంటే కనుక ఒక పళ్ళెంలో వేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత ఈ పళ్ళెన్ని మీరేంటంటే కనుక చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. అంటే నార్మల్గా అందరి ఇళ్లలో అండి బెడ్రూమ్, హాల్, కిచెన్ ఉంటుంది. కొంతమంది రూమ్లో అంటే కొంతమంది ఇళ్లలో ఏంటంటే కనుక సెకండ్ రూమ్, ఇలా డబల్ బెడ్రూమ్ ఇలా ఉంటూ ఉంటాయి కదా. మీ ఇష్టాన్ని బట్టి మీకు ఎన్ని గదులు ఉంటాయో, ఎన్ని రూములు ఉంటాయో ఆ రూమ్లలో ఏంటంటే కనుక ఇల్లంతా కూడా కళ్ళే తిరగండి. మీకుండే ఎంత విశాలమైన ఇల్లు ఉంటుందో అంత ఇంట్లో మొత్తం తిరగాలన్నమాట. ఇలా తిరిగేటప్పుడు ఒకటే చెప్పుకోవాలండి, మా ఇల్లు మాకు అనుకూలించాలి, ఇంటి పరంగా ఉండే అంటే ఇబ్బంది అంతా కూడా తొలగిపోవాలి, వాతావరణం మాకు బాగా కలిసి రావాలి, ఇల్లు మాకు అనుకూలించడంతో పాటు ఇల్లు అంటే మాకు ఇబ్బందులు పెట్టకూడదు అనేసి మనం గట్టిగా సంకల్పం చెప్పుకొని ఇల్లంతా కూడా తిరగాలన్నమాట. అలా తిరిగేసిన తర్వాత ఏంటంటే ఇంటి చుట్టూ తిరిగే వీలుంటే తిరగండి, లేదు అనుకుంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి గుమ్మం దగ్గర నించుని మీరు అంటే ఇలా చేతుల్లో పట్టుకొని మీరు చక్కగండి ఇంటికి కూడా దిష్టి తీయండి. ఇలా తీసేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి, లేదంటే ఒక కవర్లో వేసేసుకుని డైరెక్ట్గా తీసుకెళ్ళి పారే నీళ్ళు ఉంటే అక్కడ కూడా పడేసుకోవచ్చు. మన ఇంటి నుంచి కొంచెం దూరంగా పడేస్తే ఏమవుతుందంటే కనుక మన ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా పోతాయి. ఇంట్లో చెడు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, నకారాత్మక శక్తి ఉందా, నకారాత్మక శక్తి ఇలాంటివి మన కంటికి కనిపించని దుష్ట శక్తులు కూడా ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. వాటి ద్వారా కూడా మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా. ఆ ఇబ్బంది నుంచి మనం పోగొట్టుకోవటానికి ఏంటంటే కనుక ఇలా అండి మనకి పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. చిన్న పరిహారమే కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. అలానే కాకుండా మన అద్భుతాన్ని కూడా చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. నిమ్మకాయ కదా అనుకుంటాం కానీ నిమ్మకాయ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. నిమ్మకాయ అద్భుతాలను సృష్టిస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. ఒక్క నిమ్మకాయ మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుందని పురాణాలు చెబుతున్నాయన్నమాట. అందుకే మీరేంటంటే కనుక అమావాస్య రోజండి దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తే నార్మల్గా అమావాస్యకి ఏంటంటే ఎవరు కూడా దూర ప్రయాణం చెయ్యరు. కాకపోతే కొన్ని సందర్భాలు సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకు అనుకూలంగా ఉండవు కదా, మనం అనుకున్నట్టు జీవితం ఉండదు కదండి. అనుకోకుండా ఏంటంటే కనుక ప్రయాణం పడుతుంది, తప్పదు కదా చేసుకోవాలి. అలాంటప్పుడు మీకు భయం ఉంటుంది. కొంతమంది అమావాస్య అంటే భయపడతారు, ప్రయాణం చేయాలంటే ఇంకా భయపడిపోతూ ఉంటారనమాట. అలా మీరు భయపడకుండా ఏం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకోండి, చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసేసుకొని మీ దగ్గర పెట్టుకొని మీరు ఎంత దూరమైనా సరేనండి ప్రయాణం చేయొచ్చు. ఎందుకంటే కనుక ఈ నిమ్మకాయ మీ దగ్గర ఉంటే మీకు చెడు జరగదు. అమావాస్యకి ఏంటంటే కనుక భూమి
మీద ఎన్నో నకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయండి. అందుకే చాలామంది అంటూ ఉంటారు అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా సమయంలో బయటికి వెళ్ళకూడదు, అటు ఇటు తిరగకూడదు. అలానే కాకుండా అమావాస్య రోజున ఏంటంటే కనుక కింద నడిచేటప్పుడు చూసుకుంటూ నడవాలి, ఏదైనా తాకితే అది తొందరగా పోదు. ఇలాంటివి ఏంటంటే మనలో కూడా మనం కొంత నమ్ముతూ ఉంటాం. కొంతమంది ఇలాంటివి అపోహలు ఇవా అనుకుంటారు. కానీ మీకు ఒకవేళ ఇలాంటివి నమ్మకం లేకపోతే చేయకండి. కానీ నమ్మకం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే విధంగా అయితే చేసేసుకోండి, సరిపోతుంది, మంచి ఫలితం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, నిమ్మకాయని తీసేసుకొని మీకు మంచి జరగాలి అన్నట్టుగా మీ జేబులో పెట్టేసుకొని మీరు ప్రయాణాల మిత్యం వెళ్ళండి. అంటే ఎక్కడ ప్రయాణం ఉంటే అక్కడికి వెళ్ళండి. తిరిగి మీ ఇంటికి వస్తుండగా ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని తీసుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ నిమ్మకాయని ఏంటంటేనండి దూరంగా పడేయండి. అంటే ఊర్లోకి రాక ముందుకే, అంటే ఇంకా ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం అన్నప్పుడు అలా చేసేసుకోవచ్చు. అలా ఒకవేళ ఆ సమయాలలో చేయటం కుదరకపోతే ఏంటంటే కనుక మీరు ఊర్లోకి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తామన్నప్పుడు చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. జనావాస తక్కువగా ఉండే ప్రదేశాలలో ఇలా ఏంటంటే చేసేసుకొని ఆ నిమ్మకాయని పడేసుకొని వచ్చామనుకోండి, ఇంకా ఏం కాదనమాట, ఇబ్బంది ఉండదనమాట. ప్రయాణాలు ఏంటంటే కనుక ఇబ్బంది లేకుండా చక్కగా సాఫీగా సాగుతాయి. ప్రయాణంలో ఏంటంటే కనుక అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ప్రయాణం వల్ల మంచి జరుగుతుంది, లాభ పొందుతాము. అనుకున్న పని కావచ్చు, లేదంటే కనుక ప్రయాణం కోసం వెళ్ళిన పని కావచ్చు, ఖచ్చితంగా జరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిమ్మకాయ పరిహారం చేయండి. ఇలా చేసేసి ఫలితం అనేది పొందండి. ఇంకా అనంతరం ఏంటంటే ఇంకొకటండి, మనం ఏంటంటే కనుక పడుకుంటే కొంతమందికి అమావాస్యకు ఏంటంటే ఎవరైనా ఏదైనా చేయిస్తండి చెడు కళలు వస్తూ ఉంటాయి, చెడు పట్టి పీడిస్తూ ఉంటుంది, కళల వల్ల సఫర్ అవుతూ ఉంటారు. అమావాస్య వచ్చిందంటే కొంతమందికి భయం ఉంటుంది కదా, పడుకుంటే ఏదైనా వస్తుందో ఏమో, ఏదైనా మీద కూర్చుంటుందో ఏమో, ఏం జరుగుతుందో, ఏ కళ వస్తుందో, ఎలా ఉంటుందో అనుకుంటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసేసుకొని ఆ నిమ్మకాయ మీద ఏంటంటే కనుక నల్లటి పెన్నుతో ఇంటూ మార్కు వేసుకోండి. అంటే స్కెచ్ మార్క్ కావచ్చు, నల్ల పెన్ను కావచ్చు, ఏదైనా కావచ్చు, పర్వాలేదు లేదనమాట. ఇంటూ మార్కు వేసుకోండి. అలా వేసేసిన తర్వాత ఏంటంటే పడుకునే ముందు దిండు కింద పెట్టి పడుకోండి. ఇలా పడుకున్న తర్వాత ఏంటంటే ఉదయం లేస్తాం కదా, మనం లేచిన తర్వాత తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ నిమ్మకాయని పడేసుకుంటే సరిపోతుందన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే కనుక మన దగ్గరికి చెడు అనేది రాదు, చెడు అనేది అవహించదు, ఇబ్బంది అనేది ఉండదు, మంచి ఫలితాన్ని మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరండి ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా మార్పుని చూస్తారు. మార్పుని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. అమావాస్య ఎందుకు వస్తుందంటే కనుకనండి చెడుని తీసేసుకోవడానికి, మంచిని తెచ్చిపెట్టుకోవడానికి. కొంతమంది ఏంటంటే కనుక విధి విధానాలు ఆచరిస్తారు, కొంతమంది ఏంటంటే అసలు ఏది ఆచరించరండి, ఎలా ఉంటే అలా ఉండే అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారనమాట. కష్టం, నష్టం, బాధ ఏదైనా ఉన్నా సరేనండి అమావాస్య రోజు మనం తొలగించుకోవచ్చు. అమావాస్య ఏంటంటే కనుక అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజు మనం చెప్పాం కదండి శని జయంతి కూడా ఉందని. మన జీవితంలో శని అనేది ఏంటంటే కీలక పాత్ర పోషిస్తుందండి. శని ఉందనుకోండి చేసే పనులన్నీ కూడా ఏంటంటే కనుక తీవ్రంగా అండి ఇబ్బందుల అంటే పడాల్సి వస్తుంది, ఇబ్బందులకు గురవుతూ ఉంటాం కదా. కాబట్టి మీ శని బాధలు పోవాలన్నా, అలానే కాకుండా మీకు పట్టిన శని నుంచి మీకు విముక్తి కలగాలన్నా సరే ఈ రోజు మీరు రాత్రికి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసేసుకోండి. శని నుంచి విముక్తి కలిగించుకోండి. శని అనేది మన జీవితంలో ఏంటంటే కనుక దశల వారీగా ఉంటూ ఉంటుంది. అంటే 3 దశలుగా శని అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. అంటే మనకేంటంటే కనుకనండి శని ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ఎప్పుడు కూడా శని శని అని తిట్టుకుంటూ పూజించే వారికి శనిదేవుడు ఏంటంటే కనుక ఎప్పుడు అంటే శనిని ఇస్తూనే ఉంటాడనమాట. అదే మనం ఇష్టంగా అంటే శనే కదా అనుకుంటూ మనం పూజించుకున్నామనుకోండి, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అనుగ్రహాన్ని ఇస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు శని త్రయోదశి తిథి కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక కాకికి, కుక్కకు ఆహారం పెట్టండి. అలానే కాకుండా ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. అలానే మనం ఏంటంటే కనుకనండి నువ్వుల నూనెను కొని అందులో మనం ఏంటంటే కనుక మన ప్రతిబింబాన్ని ఆ నూనెలో చూసుకొని శనిశ్చరాయ నమః అనుకొని ఆ నూనెని ఎవరికైనా దానం చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇదేంటంటేనండి మీరు శని నుంచి విముక్తి కలిగించుకోవాలంటే బారెడు పొడిదే కిందాక ఇలా పడుకోకూడదు. శనికి ఇలాంటి పనులు నచ్చవు. అందుకే మీరు ఉదయాన్నే లేవటం చాలా మంచిది. లేచిన తర్వాత స్నానం చేయండి. ఇలా స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక ముందుగానే అండి మీరు శరీరానికి ఇలా ఏంటంటే నువ్వుల నూనెను పట్టించుకొని కూడా స్నానం చేయొచ్చు, లేకపోతే నార్మల్గా కూడా స్నానం చేయవచ్చు అనమాట. అలా స్నాన కార్యక్రమాలు చేసుకొని శనిదేవుడిని పూజించటం, ఆరాధించటం, అభిషేకించుకోవటం, నల్ల నువ్వులని దానం చేయటం, అలానే కాకుండా ఆవాల నూనెను కూడా దానం చేసుకోవటం, ఇలాంటివి మీకు తోచిన దాన ధర్మాలు చేయాలి. లేదంటే కనుక అంటే ఇద్దరికైనా ముగ్గురికైనా మనస్తోమతకు తగ్గట్టు అన్నదానం చేసినా మీకు శని నుంచి విముక్తి కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇక ఆ తర్వాత శని అంతా కూడా ఈ రోజుతో మీకు ఉండే శని మొత్తం తుడిచిపెట్టుకొని పోవాలి. శనితో అనేక రకాల సమస్యలు కూడా పోవాలనుకునేవారు ఆవాలు ఉంటాయి కదండి, ఆవాలు అందరికీ తెలిసిందే కదా, మన ఇంట్లో ఉంటాయి కదా, వాటితో చేయండి. కొని ఇంటికి తెచ్చుకోకండి, శని పెరుగుతుందన్నమాట. అందుకే ఆవాలను ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి,
ఆవగింజలు తీసుకోండి, అర స్పూను. అంటే మనకు టీ స్పూన్ ఉంటుంది కదా, అర స్పూన్ ఆవగింజలు తీసుకోండి. తీసేసుకుని ఒక తెల్లని కాగితంలో పెట్టి అందులో 7-8 కర్పూర బిళ్ళలు వేసుకోండి. వేసేసి పొట్లం కట్టండి. కట్టిన తర్వాత ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే శని నుంచి విముక్తి కలగాలి, శని అనేది తొలగిపోవాలి, అద్భుతమైన ఫలితాలు రావాలి, మీ జీవితం మారిపోవాలి అనేసి మీరు ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి. చెప్పేసుకొని ఆ తర్వాత మీరు పడుకుంటారు కదండి, పడుకునేటప్పుడు ఏంటంటే దిండు కింద పెట్టుకోండి. ఆవాలే కదా అనుకుంటాం, కానీ ఆవాలకు అతీత శక్తి ఉంటుంది. ఆవాలతో చేసుకునే పరిహారాలు తప్పక ఫలితాలను ఇస్తాయన్నమాట. శని నుంచి విముక్తి కలిగించడానికి దీన్ని మించింది ఇంకా ఏది లేదండి నిజం చెప్పాలంటే కనుక. ఎందుకంటే శని జయంతి, అమావాస్య ఇలా ఈరోజు శని జయంతి జరుపుకుంటారు కాబట్టి ఇదే రోజులు మీకు శని అంతా కూడా తొలగిపోవాలనుకునేవారు ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేయండి. ఎంతో కొంత మీ జీవితంలో నుంచి, మీ లైఫ్లో నుంచి శని పోతుంది. దశల వారి నుంచి శని అనేది తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది. శని ప్రభావం అనేది లేకుండా మీకు మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రికి పడుకునేటప్పుడు దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ కర్పూర బిళ్ళలతో సహా ఆవాలని ఏంటంటే కాల్చాలి. అదే రోజు కాల్చొచ్చా అండి అంటే అదే రోజు కాల్చకూడదు. మన దగ్గర పెట్టుకుంటేనే కదా మనకు శని నుంచి విముక్తి కలుగుతుంది. కాబట్టి పెట్టేసుకొని మీరు పడుకొని తెల్లారి లేచిన తర్వాత కాల్చి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఆ తర్వాత బుధవారం ఉంటుంది కాబట్టి గణపతిని పూజించుకోండి. ఇలా ఇంకా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇలా చిన్న చిన్న నియమాలండి. మనం ఏంటంటే ఒక జత నల్లటి చెప్పులు ఎవరికైనా ఇప్పించినా మనకు శని నుంచి విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా తైలాభిషేకం చేసినా మనకు శని నుంచి విముక్తి కలుగుతుంది. దాన ధర్మాలు చేస్తే శనికి ఇష్టం కాబట్టి అలా కూడా మనకు శని నుంచి విముక్తి కలుగుతుంది. ఇలా రకరకాలుగా అండి మనకు తోచింది చెయ్యాలి. అలాగే చెయ్యండి, ఇలాగే చెయ్యండి అని కాదు. మన స్తోమత ఎంత ఉంటుంది, మనం ఎంత చెయ్యగలుగుతాము అనేది మనం ఏంటంటే దృష్టిలో పెట్టుకొని కనుక చేసుకున్నట్టయితే మంచి ఫలితం వస్తుందన్నమాట. అంటే ఒక్కొక్కరు స్తోమతకు తగ్గట్టండి. ఇప్పుడు మనం ఇద్దరికి అన్నం పెట్టగలుగుతాం అనుకోండి, పెట్టొచ్చు. లేదు మేము అలా చేయలేమండి, మాకు అంత స్తోమత లేదనుకోండి, నార్మల్గా ఏంటంటే కనుక మీరు నల్ల నువ్వులని కానీ లేదంటే డబ్బుని కానీ దానం చేయండి, లేదంటే ఫలాలను కానీ దానం చేయండి. దాన ధర్మాలు చేస్తే ఈరోజు శని చాలా ఇష్టపడి ఏంటంటే కనుక మీకుండే అంటే చెడంతా కూడా తొలగించి మీకేంటంటేనండి శని నుంచి విముక్తి కలిగిస్తాడు. కాబట్టి అన్ని దానాల కంటే కూడా అన్నదానం గొప్పది. కాబట్టి మీకు వీలుంటే ఇద్దరికైనా సరే కడుపు నిండా అన్నం పెట్టండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించేసి శని మీ జీవితం నుంచి పూర్తిగా తొలగించుకోండి. ఇక మీకు అనేది ఉండదు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.